అందరికీ సైరమండి. ఈరోజు పోలిపాడ్యం కదండి. ఈ పోలిపాడ్యమే అంటే ఏమిటి? పోలి స్వర్గానికి వెళ్ళింది అంటాం కదా, ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. కార్తీక మాసం 4 రోజులు అంటే 30 రోజులు ప్రాతకాలమే లేచి అంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఈ 4 రోజులు కార్తీక వ్రత దీక్షను ప్రారంభిస్తారు. కొంతమంది మటుకు అంటే నాలాంటి వాళ్ళు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పర్వదినాల్లో అంటే పాడ్యమి, చవితి, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, కార్తీక సోమవారం ఇలాంటి పర్వదినాల్లో మాత్రమే చేస్తాము. కొంతమంది మొదటి 15 రోజులు దీక్షగా చేస్తారు. ఏది ఏమైనా కానీ 4 రోజులు కార్తీక వ్రతం చేసిన పర్వదినాల్లో చేసినా కానీ మొత్తానికి అందరము పోలిపాడ్యమి, పోలి స్వర్గం అంటాం కదా, ఈ పాడ్యంను మటుకు అందరమూ చేస్తాం కదండి. ఈ పోలిపాడ్యమి అంటే ఏమిటి? దీని గురించి కొద్దిగా తెలుసుకుందామండి. కార్తీక మాసం 4 రోజులు పూర్తి అయిన తర్వాత వచ్చే పాడ్యమి అంటే మార్గశిర పాడ్యమినే పోలిపాడ్యమి అని అంటాం కదా. ఈరోజు తెల్లవారుజామునే లేచి అంటే నక్షత్రాలు ఉండగానే అన్నమాట స్నానం పూర్తి చేసుకుని తులసమ్మ దగ్గర ఆవు పేడతో శుద్ధి చేసుకుని వరిపిండితో పద్మం కానీ, స్వస్తిక్ కానీ, శంఖం చక్రం కానీ, కృష్ణపాదాలు కానీ ముగ్గు పెట్టుకోవాలి. ఆవు పేడ అంటున్నారు, ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది అని మీరు అనుకోవచ్చు. పసుపు నీళ్లతోనే శుద్ధి చేసుకోవాలి. ఇంతకు ముందు నది దగ్గరకు కానీ కాలువ దగ్గరకు కానీ వెళ్ళి స్నానం చేసి ఈ పూజ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు బయటకు వెళ్ళటం కుదరటం లేదు కాబట్టి ఇంట్లోనే తులసమ్మ దగ్గరే ఈ పూజను పూర్తి చేసుకోవాలి. తులసమ్మకు, కార్తీక దామోదరుడికి కూడా ఇక్కడే పూజ పూర్తి చేసుకోవాలి. ఈ పూజకు దీపాలను 33 ఒత్తులు వేసుకుని ఈ దీపాలను వెలిగించుకోవాలట. మనకు నది దగ్గరకు కాలువ దగ్గరకు వెళ్లే వీలు కుదరకపోతే ఇంట్లోనే వెలిగించుకుని నీటిలో వదులుకోవాలి. పూజ పూర్తి అయిన తర్వాత అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని ఈ పోలి స్వర్గం కథ చెప్పుకుని పూర్తి అయిన తర్వాత కొన్ని అక్షతలు తులసమ్మ దగ్గర వేసుకుని కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఇప్పటితో కార్తీక వ్రతం పూర్తి అవుతుందన్నమాట. ఇప్పుడు పోలి స్వర్గం కథ తక్కువలో తక్కువగా అంటే టూకీగా చెప్పేసుకుందామండి. ఒక ఊరిలో ఒక చాకలి కుటుంబం ఉండేదట. వారికి 5 కోడళ్ళు ఉన్నారట. ఆ ఇంటావిడకు అంటే అత్తగారికి 5వ కోడలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట. ఈ అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో ప్రతిరోజు నదికి వెళ్లి స్నానం చేసి పూజ చేసుకునేదట. ఇలా ఈ 4 రోజులు కార్తీక వ్రతాన్ని చేసేవారట. ఈ 5వ కోడల్ని మటుకు ఇంటి దగ్గరే వదిలి వెళ్లేదట. ఇంటి దగ్గర ఈ చిన్న కోడలు ఇంట్లోనే బావినే నదిగా భావించి బావి దగ్గరే స్నానం చేసి ఇంట్లో పత్తి చెట్టు దగ్గర పడిన పత్తిని తీసుకుని ముందు రోజు చల్లచిలికిన కవ్వానికి అంటుకున్న కొద్దిగా వెన్న ఆనవాల్ని ఈ పత్తికి అంటించి వత్తి తయారు చేసి దీపం వెలిగించేదట. ఇది అత్తగారికి తెలియకుండా ఈ దీపం మీద బుట్ట బోర్లించేదట. ఇలా ఈ కార్తీక మాసం 4 రోజులు పూర్తి చేసుకున్నదట. ఈ ఆఖరి కోడలి పేరు పోలమ్మ. ఈ 30 రోజులు వ్రతం పూర్తి అయిన తరువాత ఈ పాడ్యమి రోజు స్వర్గలోకం నుండి ఒక పుష్పక విమానం వచ్చి ఈ పోలమ్మను స్వర్గానికి తీసుకుని వెళ్తోందట. ఈ పోలమ్మను తీసుకువెళ్లటం చూసిన అత్తగారు కోడళ్ళు, మేము కదా కార్తీక వ్రతం చేశాము, మమ్మల్ని వదిలేసి ఏ పూజలు చెయ్యని పోలమ్మను ఎందుకు స్వర్గానికి తీసుకువెళ్తున్నారు అని దేవదూతలను అడిగారట. అప్పుడు ఆ దేవదూతలు, మీరు అన్ని వస్తువులతో డాంబికముగా భక్తి లేకుండా పూజ చేశారు. ఇంట్లో ఏ వస్తువులు లేకపోయినా భక్తితో చేసింది ఈ పోలమ్మ. అందుకే ఈమెకు ఆ దేవుడు స్వర్గానికి వెళ్లే అదృష్టాన్ని ఇచ్చాడు అని దేవదూతలు చెప్పారట. ఇదండి పోలిపాడ్యమి, పోలి స్వర్గం కదా. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భక్తి ప్రధానం కానీ మనం ఏ పూజ చేశాము, ఏమి నైవేద్యం పెట్టాము అన్నది కాదు కదండి. ఇక్కడితో కార్తీక వ్రతం పూర్తి అయినట్టేనండి. సైరమండి.